అండ్ వెల్కమ్ టు ద పాయింట్. సైబర్ మోసగాళ్ళు రెచ్చిపోతున్నారు. మామూలుగా అలా ఇలా కాదు. అనేక పద్ధతుల్లో ప్రజల్ని ట్రాప్ చేసి లక్షలు, కోట్లు దండుకుంటున్న చాలా ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో బయటపడుతున్నాయి. ఎవరికి మన దాకా రాదనుకుంటాం గానీ, మన దాకా వచ్చిన సంఘటనలు కూడా చాలా. ఉదాహరణకి నాకు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తంగానే మీ పేరిట ముంబై హైకోర్టులో సమన్స్ ఉన్నాయి. 9 నొక్కండి మరిన్ని వివరాల కోసం అని చెప్పి. నేను వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి దీన్ని రిపోర్ట్ చేశాను. కానీ చాలా మంది అవగాహన లేక ఇటువంటి ఫ్రాడ్స్‌లో బలైపోతున్నారు. ఎంతో డబ్బు కోల్పోతున్నారు. అండ్ అటువంటి వ్యక్తులతో మాట్లాడబోతున్నాం ఇవాళ. అంటే డబ్బు కోల్పోయిన ఒక విక్టిమ్‌తో మాట్లాడబోతున్నాం. అలాగే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న చర్యల గురించి కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు సైబర్ ఎక్స్‌పర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా సైబర్ అంశాలపై, సెక్యూరిటీ అంశాలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే అందరికీ సుపరిచిత నల్లమోతు శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. ఎందుకు ఇంత పెచ్చుమీరిపోయి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? శ్రీధర్ గారు నమస్కారం అండి. స్వప్న గారు నమస్తే అండి. శ్రీధర్ గారు, మీరు సుపరిచితులు ఈ స్పేస్‌లో. మీరు మొదటి నుంచి ఆల్మోస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి మీరు దాదాపుగా మీడియాలో అవగాహన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఏం జరుగుతుందండి లేటెస్ట్‌గా? మీకు ఉద్యోగాలు ఇస్తామని ఒకటి, మీ పేరిట ఒక పార్సెల్ వచ్చింది. అది మీరు వెంటనే వచ్చి మాతో మాట్లాడకపోతే మిమ్మల్ని రిపోర్ట్ చేసి అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులు కూడా వస్తున్నాయి సార్. ఎగ్జాక్ట్లీ స్వప్న గారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని పోలీస్ స్టేషన్స్, అన్ని రాష్ట్రాల పోలీస్ స్టేషన్స్ లో 60% ఆఫ్ ద సైబర్ క్రైమ్ కేసెస్ అన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, అంటే డబ్బుల్ని కొల్లగొట్టడం కోసం రకరకాల కబుర్లు ఇచ్చవటం. అంటే మీరు ఏదైతే అన్నారో, ఒక ఫోన్ కాల్ వచ్చేసి సమన్స్ ఉన్నాయని చెప్పేసి అని ఎలా బెదిరించడం జరిగిందో, అలాగే మీ పేరు మీద పార్సిల్ అనేది ఒక ఫేక్ పార్సిల్ ఉంది, దాంట్లో డ్రగ్స్ ఉన్నట్లు బయటపడింది. అర్జెంట్ గా మీరు ఇంట్లోనే ఉండాలి, వీడియో కాల్ ఆన్ చేసి ఉండాలి, మీరు ఎక్కడ కదలటానికి లేదు, మా డిఎస్పీ ఒక గంటలో కాల్ చేస్తారని చెప్పేసి ఎంతో మందిని హౌస్ అరెస్ట్ చేసి బయట కదలనీయకుండా చేసి, అలా 1-2 రోజుల పాటు ప్యానిక్ చేసిన తర్వాత మీరు నిరపరాధి అని తెలియదని చెప్పేసి ఈడీ పద్ధతి కానీ రకరకాల పద్ధతుల్లో టోటల్ ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఏదో మీరు అన్నట్లు ఒక పార్సిల్ వచ్చింది, మీకు డిటిడిసి కొరియర్ నుంచి వచ్చింది కాబట్టి మీ అడ్రస్ కరెక్ట్ గా లేదు, ఒక లింక్ పంపిస్తున్నాం వెరిఫై చేసుకోండి అని చెప్పేసి ఒక ఫేక్ ఫిషింగ్ లింక్ పంపించడం కానీ, భారీ మొత్తంలో డబ్బు. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు స్వప్న గారు. జస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయించేసి ఒక 10 లక్షలు పెడితే ₹1,00,00,000 వరకు లాభం వస్తుందని చెప్పేసి అన్నట్లుగా తయారు చేయించేసి, అక్కడ అకౌంట్ లో అప్లికేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది కానీ వాటిని విత్డ్రా చేసుకొని మన అకౌంట్ లోకి తెచ్చుకోవడానికి ఏమాత్రం కోఆపరేట్ చేయరు. దీనికోసం ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. దాదాపు ఈ 15 రోజుల టైంలోనే నా నోటీస్ కి ఒక 7 కేసెస్ ఇలాంటివి వచ్చి ఉన్నాయి. అవి కూడా టోటల్ ఓవరాల్ నెట్వర్క్ ఆఫ్ ఇవి ₹10,00,00,000. ₹10,00,00,000 ఈ 7 కేసుల్లో నష్టపోయి ఉన్నారంటే కనుక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే సైబర్ నేరస్తులు ప్రజల యొక్క అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా జనాల్ని వలవేస్తూ ఉన్నారు. ఈ జరుగుతున్న కేసెస్ ని మనం ఇలా డిబేట్స్ లో మాట్లాడుకున్నప్పుడు ఈ కేసెస్ సరళంగా గుర్తుపెట్టుకొని కనీసం నెక్స్ట్ ఏదైనా కాల్ వచ్చినా కూడా జనాలు అప్రమత్తం కాకపోతే, అవేర్నెస్ పెంచుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. డబ్బులు పోయిన తర్వాత దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మేము నష్టపోయాము, సో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. నష్టపోయిన తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో ఆ డబ్బులు వెనక్కి తీసుకురావడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. బ్యాంకులు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ పేజెస్ లో వచ్చేటప్పటికి అన్ని కోఆపరేట్ చేస్తేనే డబ్బులు వెనక్కి వస్తాయి. సో పక్క కేసు పెట్టాం, మాకు ఎలాంటి న్యాయం జరగలేదని కూడా పీపుల్ అంటూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే కనుక నష్టపోక ముందే మీరు జాగ్రత్త పడండి. తర్వాత నష్టపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వీటిని ఇన్వెస్టిగేట్ చేయాలంటే మాత్రం పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది స్వప్న గారు. సో ఆబ్వియస్లీ శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మామూలుగా ఎవరైనా ఒక లింక్ పంపించినా కూడా క్లిక్ చేయడానికి భయం వేస్తుంది. వీటికంటే ఇది సరైన లింకా కాదా, సరైన సోర్సా కాదా తెలుసుకోవడానికి కొన్ని కొండ గుర్తులు చెప్పండి సార్. ఫోన్ లో కావచ్చు, లేదు కంప్యూటర్ లో కావచ్చు, క్లిక్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా షార్ట్ లింక్స్, టైనీ యూఆర్ఎల్ లో లేకపోతే కనుక బిట్లీ లాంటి లింక్ ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయొద్దు. అలాగే హెచ్టిటిపి అని చెప్పేసి ఉండే నామల్లో లింక్లు క్లిక్ చేయొద్దు. హెచ్టిటిపిఎస్ అని ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా మీకు అడ్రస్ బార్ లో, అంటే మీరు మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినా, సఫారీ ఓపెన్ చేసినా, లేదా కంప్యూటర్ లో ఓపెన్ చేసినా కూడా పైన అడ్రస్ బార్ లో వచ్చేటప్పటికి యూఆర్ఎల్ పక్కన గ్రీన్ కలర్ లో ఒక లాక్ సింబల్ ఉండాలి. అది ఎన్క్రిప్టెడ్ పేజ్ అని అర్థం, హెచ్టిటిపిఎస్ అని ఉండాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకులు కానీ లేకపోతే గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ సర్వీసెస్ కానీ ఏవి కూడా మీ మెయిల్ కు కానీ వాట్సాప్ కానీ ఎలాంటి లింకులు పంపించవు. అలాగే ఎవరన్నా కాల్ చేసి మీ అకౌంట్ వెరిఫై చేయాలి, ఈ కేవైసీ చేయాలని చెప్పేసి అన్ని కేవైసీ ప్రొసీజర్ ఫోన్ కాల్ ద్వారా కానీ లింకుల ద్వారా కానీ జరగదు.
సో ఉంటే డైరెక్ట్‌గా అప్లికేషన్స్‌లో ఉంటుంది తప్పించి సంబంధిత అప్లికేషన్స్‌లో కాల్ ద్వారా లింకులు పంపించడం ద్వారా జరగదు కాబట్టి ఏ లింక్‌ని క్లిక్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ రకరకాల ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ కనపడే ఆఫర్స్ అనో లేకపోతే ఇలాంటి వాటిని క్లిక్ చేయడం ద్వారా మీ ఫోన్‌లోకి ట్రోజన్ గాని స్పైవేర్ ప్రోగ్రామ్స్ గాని వచ్చి మీ డేటాని దొంగిలించడంతో పాటు ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్టివిటీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషను, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ వైటల్ ఇన్ఫర్మేషన్ అంతా తస్కరించేసి డార్క్ వెబ్‌లో అమ్ముకునే స్కోప్ అనేది ఉంటుంది. ఇలాగా ఎవరైనా ఫోన్ కాల్‌లు చేసి సంథింగ్ మీ అకౌంట్ సస్పెన్షన్‌లో పెడుతున్నామని చెప్పేసనంటే గనక ఏ బ్యాంక్ వాళ్ళు దీనికి సంబంధించేసి ఈ మధ్య కాలంలో ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి బ్యాంక్ వాళ్ళు పంపిస్తున్నాయి. ఏ బ్యాంకుల వాళ్ళు మనకు నేరుగా కాల్ చేయరు. సో కాల్ చేశారంటే గనక 100% అది ఫేక్ అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే మీ అకౌంట్ మీద మీ నియరెస్ట్ హోమ్ బ్రాంచ్‌కి వెళ్ళేసి సో ఇలా కాల్ వచ్చింది అది నిజమేనా కాదా? లేదా మీ అకౌంట్ నిజంగా జెన్యూన్‌గా ఉందా? లేదా? అన్న విషయాన్ని వెరిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ బయటకి ఎక్కడన్నా ఏటీఎంలో ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ స్కిమ్మర్‌లు లాంటి ఏదన్నా ఉందేమో కీప్యాడ్‌ని గాని, అలాగే చుట్టూ కూడా సర్ఫేస్‌ని ఒకసారి చూస్తే బెటరు. ఏటీఎం స్కిమ్మర్స్ ఇలాంటివంతా కూడా ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి, సో ఈ పద్ధతి అలాగే యూపీఐ పిన్ నంబర్స్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దు. ఎవరు కాల్ చేసినా కూడా. ఈ రైట్. బేసిక్ జాగ్రత్తలు తీసుకుంటే 100% అట్ ద సేమ్ టైమ్ ఫైనల్‌గా ఒకటే స్వప్న గారు, వాస్తవంగా ప్రతిరోజు అవకాశం ఉంటే మీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి ఏదైనా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ గాని లేదా కొన్నిసార్లు యూజర్ చార్జెస్ పేట బ్యాంకుల వాళ్ళు కూడా ఏదో వేస్తూ ఉంటారు. సో అలాంటిది ఏదైనా ఉంటే మీ నోటీస్‌కి వస్తూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కూడా అప్పుడప్పుడు వెరిఫై చేసుకుంటే అకౌంట్స్‌ని చూస్తే గనక అప్రమత్తంగా ఉండొచ్చు. బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌లో మీ దగ్గర ఎప్పుడు హ్యాండీగా పెట్టుకోండి. ఫేవరెట్స్‌లో పెట్టుకోండి. రైట్. శ్రీధర్ గారు ఫైనల్లీ మరొక ఇన్ఫర్మేషన్ అంటే మనం మామూలుగా సోషల్ మీడియా యాప్స్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత మేరకు మనకి హాని కలిగిస్తున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే ఫేస్‌బుక్ కానీ, వాట్సాప్ కానీ ఇలాంటి స్టాండర్డ్ అప్లికేషన్స్ ప్రామాణికమైన అప్లికేషన్స్‌లో మీరు పర్మిషన్స్ ఇవ్వటం వల్ల పెద్ద ఇబ్బందయితే ఏమీ ఉండదు గానీ, దురదృష్టవశాత్తు చాలా మంది గూగుల్ ప్లే స్టోర్‌లోను, యాప్ స్టోర్‌లోను కనిపించే విచ్చలవిడిగా అన్ని రకాల అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. పేరు బాగుండంగానిలే అదేదో ఫంక్షనాలిటీ చేస్తున్నానంగానిలే డౌన్‌లోడ్ చేసుకుందామని ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అవి మనం ఇచ్చిన స్టోరేజ్ పర్మిషన్ గాని ఉదాహరణకి మీరేదన్నా యాప్‌కి నేనే ఒక హ్యాకర్‌ని అనుకుందాం. నేను తయారు చేసిన యాప్ ప్లే స్టోర్‌లో ఉంటే మీరు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చారంటే గనక యాస్ ఎ హ్యాకర్‌గా నేను మీ స్టోరేజ్‌ని యాక్సెస్ చేయగలుగుతాను. మీ స్టోరేజ్‌లో లోకల్ స్టోరేజ్‌లోనో మెమరీ కార్డ్‌లో ఉండే డేటా మొత్తాన్ని యాక్సెస్ చేసి దాంట్లో దురదృష్టవశాత్తు చాలా మంది బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ప్లెయిన్ టెక్స్ట్‌గా సేవ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ ఇలాంటివంతా గూడా. సో వాటిని గనక నేను యాప్ డెవలపర్‌గా యాక్సెస్ చేశానంటే గనక మిస్‌యూజ్ చేసే స్కోప్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫైల్స్ మీ ఫోటోస్, వీడియోస్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, రైట్. ప్రతిదీ కూడా ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ డెవలపర్‌కి వెళ్ళే అవకాశం ఉంది స్వప్న గారు. అండ్ ఫైనల్లీ సార్ వన్ లాస్ట్ క్వెషన్ అడక్క మానలేకపోతున్నాను. మనకి మామూలుగా ఫోన్ యాహ్! నుంచి ఫోన్ డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడు, ఫోన్‌లు మార్చినప్పుడు ఇన్‌స్ట్రుమెంట్స్ ఏ యాప్స్ అంటే హ్మ్. క్లోనిక్ లాంటి బోలెడన్ని యాప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ థర్డ్ పార్టీ యాప్స్‌కి మనం యాహ్! మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి ఏమన్నా లొసుగులు ఉండే అవకాశం ఉందా? స్టాండర్డైజ్డ్‌గా మనం ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? వాస్తవంగా మనకి సామ్‌సంగ్‌కి గాని, యాపిల్ ఐఫోన్స్‌కి గాని వీటికైతే వాటిలోనే ఇన్‌బిల్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది. అంటే పాత ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి. ఒక పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లేదా పాత సామ్‌సంగ్ ఫోన్ నుంచి ఇంకో దానికి చేసుకోవచ్చు. ఇలాగ రైట్. ఇన్‌బిల్ట్‌గా వచ్చే ఫీచర్స్‌ని వాడుకోవడం బెటరు. క్లోనిట్ లాంటి వాడటం వలన వాస్తవంగా ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. అంటే బాగా పాపులర్ అప్లికేషన్స్ వాడుతుంది. ఎందుకంటే అవి టెంపరరీగా ఒక వర్చువల్ వైఫై కనెక్షన్ క్రియేట్ చేసి, ఈ 2 డివైజెస్‌కి మధ్య 2 ఐపీ అడ్రెస్‌లు ఇచ్చి డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చేస్తాయి. అంటే ఈ డేటా సర్వర్‌కి ఎక్కడికి వెళ్ళదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఏ థర్డ్ పార్టీ సర్వర్‌కి వెళ్లి అక్కడి నుంచి మన మొబైల్‌కి రాదు. ఓన్లీ ఈ 2 డివైజెస్‌కి మధ్య టెంపరరీగా రైట్. మనకు బ్లూటూత్ ఎలాగో అలాగే వైఫైకి కనెక్షన్ క్రియేట్ చేసి డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి అది ఇవ్వాల్సిన పని లేదు. శ్రీధర్ గారు క్లుప్తంగా మాట్లాడిన చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ ప్రేక్షకులందరికీ. ధన్యవాదాలు సార్ ఫర్ యువర్ టైమ్. మీరు థాంక్ యూ. ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి విల్ రిలీవ్ యూ రైట్ నౌ. అండ్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సైబర్ క్రైమ్ ఎస్ఐ మహిపాల్ గారు. అండ్ ఇలాంటి కేసెస్ కేసెస్ ఎన్నో ఎన్నో చూస్తున్నారు చూస్తున్నారు రోజువారీ రోజువారీ బేసిస్ బేసిస్ మీద. మీద. అలాగే అలాగే వి వి హావ్ హావ్ విత్ విత్ అస్ అస్ మన మన స్టూడియోలో స్టూడియోలో ఒక ఒక బాధితుడు బాధితుడు అంటే ఇటీవల కాలంలో మీ కుటుంబం దీని బారిన పడి చాలా డబ్బులు పోగొట్టుకున్న ఒక వైనం రైట్. జరిగింది. రైట్. మీ పేరు సార్? నా పేరు సందీప్ అండి. సందీప్ గారు. సందీప్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? అది ఐటీ అండి. ఐటీ. యాహ్! చాలా షాకింగ్‌గా ఉంది. అంటే మీ దాకా వస్తుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అంటే యాక్చువల్లీ ఇది మా పెదనాన్నకయింది. సో, తనకి ఆల్మోస్ట్ లైక్ 8,00,000 లాస్ అయ్యారు.
ఎలా ఏం జరిగింది ఎగ్జాక్ట్‌లీ చెప్పండి. ఎందుకంటే అంటే ఎవరు స్పేర్ అవ్వట్లేదు ఇందులో. అందరికి కరెక్ట్. ఫోన్స్ వస్తున్నాయి. యాహ్! యాహ్! సో, ఏమైంది అంటే ఇనిషియల్‌గా హి ఈజ్ ఆన్ వరంగల్ ట్రిప్‌లో వెళ్లారు. సో, హి ఈజ్ ఔట్ ఆఫ్ హోమ్. సో, ఏమైంది అంటే హి గాట్ ఎ కాల్ ఫ్రమ్ టెలికామ్ డిపార్ట్మెంట్ అని చెప్పి కాల్ చేశారు. సేయింగ్ దట్ మీ నంబర్ మీద డబుల్ నంబర్స్ వచ్చాయి మీ పేరు మీద. సో, ఆ నంబర్ బ్లాక్ చేస్తున్నాం అని చెప్పారు. సో, హి వాస్ ఇన్ పానిక్ అండ్ హి సెడ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. సో, ఆహ్, నేను తర్వాత డీల్ చేస్తాను. నేను ఎళ్లి పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ ఇస్తాను అంటే అలేం కాదు. ఆల్రెడీ పోలీస్ కంప్లెయింట్ ఉంది. పోలీస్ విల్ కాంటాక్ట్ యూ అని చెప్పారు. సో, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంకొకరు పోలీస్ కాంటాక్ట్ చేస్తారు. ఆల్ దీస్ ఆర్ ఫేక్ పీపుల్. సో, సంబడీ కాల్డ్ అండ్ సెడ్ హి ఈస్ ఫ్రమ్ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సమ్ మనీ లాండరింగ్ కేస్ మీద మీ నేమ్ కూడా లిస్టెడ్ ఉంది. మీ అకౌంట్స్ కూడా లిస్టెడ్ ఉన్నాయి. అందుకోసమే మీ ఫోన్ నంబర్ కూడా లిస్టెడ్ ఉంది అండ్ దట్స్ వై వి ఆర్ కాలింగ్ యూ అని చెప్పేసి కాల్ చేశారు. సో, తనకి ఏం అర్థం కాక సరే నేను ఇప్పుడు బయటున్నాను. నేను లోకల్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఐ విల్ కాంటాక్ట్ దెమ్ అంటే, లేదు మీరిప్పుడు కంటిన్యూయస్‌గా మాతోటి లూప్‌లో ఉండాలి. మా హైయర్ అఫీషియల్స్ కాంటాక్ట్ చేస్తారని చెప్పేసి ఇంకొకరు ఎవరో కాల్ చేస్తారు. స్టేటింగ్ దట్ హి ఈస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ సంబడీ. రైట్. సో, తను కాల్ చేసేసి ఇప్పుడు చెప్పారు. సేమ్ థింగ్ చెప్పారు. దట్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ క్రైమ్ అండ్ మీరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు అండ్ అందరూ కన్సిస్టెంట్ స్టోరీ మెయింటైన్ చేశారు. సేమ్ స్టోరీ ఫ్రమ్ ద బిగినింగ్ సేయింగ్ దట్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ బిగ్గర్ స్కామ్ అండ్ మీ అకౌంట్స్ యూజ్ చేస్తారు, మీ ఆధార్ యూజ్ చేస్తారు, మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అండ్ అందుకోసమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాం అని చెప్పి దే కైండ్ ఆఫ్ మేడ్ ఎ గుడ్ స్టోరీ అండ్ ఇప్పుడు పెద్దనాన్న గారికి ఏమి అసలు అంటే డౌట్ రాలేదు. కైండ్ ఆఫ్ డౌట్‌గా ఉంది. బట్ హి ఈస్ స్టిల్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. అదే. సో, డౌట్‌గా ఓకే అంటే ఔట్ సైడ్ ఉన్నారు కాబట్టి హి ఈస్ బిజీ అండ్ తనేమనుకున్నారంటే ఇంటికొచ్చిన తర్వాత ఐ కెన్ డీల్ విత్ ఇట్ అనుకున్నారు. బట్ ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేయడం అనమాట. హరాస్మెంట్ టైప్‌లో అంటే కంటిన్యూయస్‌గా ఆహ్, థాట్ బయటికెళ్ళకుండా రెగ్యులర్ కాల్ చేసి చెప్పడం అనమాట. సో, దాని తర్వాత సంబడి సెడ్ వీడియో కాల్ చేస్తున్నాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నట్టు స్కైప్ కాల్ చేశారు. పోలీస్ స్టేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇది ఉందా? ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. పోలీస్ డ్రెస్ ఏసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ కూడా అనమాట. లైక్ ప్రాపర్ పోలీస్ స్టేషన్‌లో అరుస్తున్నట్టు మైక్స్, వాకీ టాకీస్ సౌండు, సైరన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ప్రాపర్ సెటప్ అనమాట. సో, గట్టిగా మాట్లాడుతూ చెప్పడం. సో, తనేమన్నారంటే, "మీరు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యారు. మీరింకా కంపల్సరీ ఇప్పుడు ముంబైకి రావాలి. ఇంట్రాగేషన్ చేయాలి మిమ్మల్ని" అని చెప్పి అన్నారు. సో, తనకి ఇంకా అర్థం గాక, సరే నేను ఐ విల్ డీల్ విత్ ఇట్. స్టిల్ హి ఈస్ కైండ్ ఆఫ్ ఓకే అని చెప్తున్నారు. బట్ హి డిడ్ నాట్ అగ్రీ టు ఎనీథింగ్. సో, దాని తర్వాత వాళ్ళేమన్నారంటే, ఇంకా ఇప్పుడు ఇది సీబీఐకెళ్ళిపోతుంది. సో, సీబీఐ నుంచి ఇంకొకరు కాల్ చేశారు. సంబడీ సేయింగ్ దట్ దే ఆర్ ఫ్రమ్ సీబీఐ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఇంకా అథెంటిక్‌గా ఏం చెప్పారంటే, ఇదంతా ఎంత టైమ్ పీరియడ్‌లో జరిగింది? సో, ఆల్ దీస్ థింగ్స్ వర్ డన్ ఇన్ 3 డేస్ టైమ్. 3 డేస్ టైమ్‌లో ఇన్ని జరిగాయి. ఇన్ని జరిగాయి. మధ్యలో ఆయన ఎవరితోనైనా మాట్లాడారా? సో, మాట్లాడకుండా వాట్ దే సెడ్ ఈస్ మీరు హై అలర్ట్‌లో ఉన్నారిప్పుడు. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు టాక్ టు ఎనీవన్. ఎందుకంటే మీ కాల్స్ కూడా ట్రాప్ అవుతున్నాయి. మొత్తం అన్నీ రికార్డ్ చేస్తున్నాము. ఎవరితోటి మాట్లాడొద్దు, ఎవరిని కలవద్దు, ఎవరితోటి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. నాట్ ఈవెన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చెప్పకూడదు అని చెప్పేసి కొంచెం గట్టిగా బెదిరిస్తూ, భయపెట్టిస్తూ మాట్లాడారు. సో, అండ్ దే ఆల్సో షోడ్ సమ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సేయింగ్ దట్ చూడండి ఇవన్నీ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లిస్టెడ్ ఇన్ దిస్ ఫ్రాడ్. మీ నేమ్ కూడా ఇక్కడ ఉంది చూడండి అని చెప్పేసి చూపియడం. ఆ నేమ్ విత్ ఆధార్ ఆల్ దోస్ డీటెయిల్స్ విత్ గవర్నమెంట్ లోగో, సిబిఐ డాక్యుమెంట్స్ లాగా అన్నీ చూపించేసి మీరు ఇప్పుడు ఉన్నారు అండ్ యూ ఆర్ అగ్రీయింగ్ టు ఆల్ దిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దట్ యు ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఎనీ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ హైలీ సెన్సిటివ్ మ్యాటర్. ఇది సిబిఐ తోటి డీలింగ్ ఇప్పుడు అని చెప్పేసి చాలా సంథింగ్ ఆల్ ద స్టోరీస్ చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడనివ్వలేదు. ఎవరితోటి మాట్లాడనివ్వలేదు. అండ్ ఫైనల్‌గా వాళ్ళు ఏమన్నారంటే బికాజ్ వీ వాంట్ టు అథెంటికేట్ దట్ ఇట్ ఈస్ యువర్ అకౌంట్స్ అండ్ మీరు ఇన్వాల్వ్ లేరు అని చెప్పాలి అనుకుంటే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ సమ్ మనీ. సో, వాళ్ళు అన్నారు నేను ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఐ కెనాట్ ట్రాన్స్ఫర్ ద మనీ. నేను హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత చేస్తానంటే లేదు సేమ్ థింగ్ మళ్ళీ అగైన్ థ్రెటనింగ్ రోజు కాల్స్ అనమాట. ఎవ్రీ 5-10 మినిట్స్‌కి హి హాస్ టు సెండ్ అన్ అప్డేట్. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితోటి మాట్లాడుతున్నారా? సో, అప్పుడు కూడా డౌట్ రాలేదు. రాలేదు. అంటే ఇట్స్ లైక్ ప్రాపర్ అథెంటిక్ పోలీస్ అంటే యూనిఫార్మ్. లోగోస్ అన్ని పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లోగోస్. సో, మహిపాల్ గారు మీరే చెప్పాలి సార్. అంటే ఇంత పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిపోతుందా? ఆయన చెప్తూ ఉంటే అసలు సినిమాలో పెట్టినా నమ్మరు. అంత ఆర్గనైజ్డ్‌గా జరుగుతుందని. పర్టిక్యులర్‌గా ప్రతి ప్రికాషన్ తీసుకుంటారు మేడం. వాళ్ళేంటంటే ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఏ విధంగా ఉంటదో సేమ్ సిమిలర్‌గా ఆ విధంగా సెటప్ ఏర్పాటు చేసుకొని
ఒక పోలీస్ జెన్యూన్ పోలీస్ ఏ విధంగా అయితే మాట్లాడతారో అదే విధంగా మాట్లాడతారు. ఒక పోలీస్ మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు వాళ్ళు. ఇంచుమించు అంటే దాదాపు అసలు ఇదొక ఎలాంటి డౌట్ రాదు. అసలు డౌట్ రాకుండా డౌట్ చేస్తున్నారు. రాదు. రైట్. ఎక్కడ ప్లీజ్ కూడా కంటిన్యూ డౌట్ రాదు. సందీప్ గారు. సో ప్రాపర్‌గా అవన్నీ భయపెట్టించిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఇంకా ఏమన్నారంటే మీరిప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయాలి. లేకపోతే మీకు కోర్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది. యూ హావ్ టు అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో తనకి అర్థం కాక ఇమ్మీడియేట్‌గా ఇంకెళ్ళి మనీ ట్రాన్స్‌ఫర్ చేసేసారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ మూమెంట్. హీ డిడ్ ద ట్రాన్స్‌ఫర్. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత దెన్ హీ రియలైజ్డ్ యాస్ ఇఫ్ లైక్ చెయ్యని తప్పుకి హా! సో అదెట్లా అంటే అదేదో మాయ పోయినట్టు, మ్యాజిక్ అంతా డిస్పర్స్ అయిపోయినట్టు హీ రియలైజ్ దట్ ఇది తప్పు గదా! ఇట్ షుడ్ నాట్ హావ్ హ్యాపెండ్ అని జెప్పేసి దెన్ హీ కాల్డ్ సైబర్ క్రైమ్ 1905 అనుకుంటా. 1905కి కాల్ చేసి ఇమ్మీడియేట్‌లీ లక్కీలీ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కాల్ చేసేసాము. అండ్ దే టుక్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఐ థింక్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు బ్లాక్ చేయడం అవన్నీ అయింది. బట్ ఈవెన్ దెన్ దే కాల్డ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 3, 4 డేస్ కంటిన్యూస్‌గా కాల్ చేస్తూనే ఉన్నారు. టు థ్రెటన్ అండ్ టు టేక్ మోర్ మనీ. అప్పటికి 8 లక్షలు వేసేసారు. ఏసేసారు అయిపోయింది. తర్వాత ఆ నంబర్స్ ఏమైనా మీరు రిపోర్ట్ చేశారా? చేసాం. నంబర్స్ అన్ని రిపోర్ట్ చేసాము. సో ఎఫ్ఐఆర్‌లో అన్ని ఆ డీటెయిల్స్ ఆ నంబర్స్ అని తర్వాత పనిచేస్తున్నాయా మీరు ఫోన్ చేస్తే? మేమింకా చేయలేదంటే ఐ థింక్ పోలీస్ వాళ్ళు చూసుకున్నట్టున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈస్ ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ నంబర్స్ మాత్రము రెగ్యులర్ కాల్స్ వచ్చాయి. దాని తర్వాత అన్నీ వాట్సాప్ కాల్స్ గానీ, వాట్సాప్ వీడియో కాల్స్, స్కైప్ వీడియో కాల్స్ అవొచ్చాయి. రెగ్యులర్ కాల్స్ కాదు. అది. అప్పుడు కూడా డౌట్ రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికొచ్చి అరెస్ట్ వారెంట్ ఇస్తారు గదా! అటువంటిదేమన్నా ఉంటే తర్వాత రైట్. కోర్ట్ సమ్మన్స్ ఉన్నా, ఆర్డర్స్ ఉన్నా కూడా మనకేదో రిజిస్టర్డ్ పోస్ట్‌లో వస్తుంది తప్ప ఇలా ఫోన్ చేసి 9 నొక్కండి అంటే కరెక్ట్. డౌటే రాలేదు. రాలేదు. పెద్దన్న గారు ఏం చేస్తారండి? తను రిటైర్డ్ అండి. రిటైర్డ్. యాహ్! అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్‌ని బాగా ట్రాప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ సేవింగ్స్‌ని కొల్లగొట్టాలనే ప్రయత్నం. ఐ థింక్ సో. ఎందుకంటే నేనేమనుకుంటా అంటే బికాజ్ ఈ బ్యాంక్ నుంచి కాల్స్ వస్తాయి. పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. డు యూ వాంట్ టు ఇన్వెస్ట్? అంటే క్యూరియస్ అయిపోయి వి గివ్ ఔట్ ఇన్ఫర్మేషన్. సో మేబీ ఆ ప్రాసెస్‌లో అయ్యుండొచ్చేమో. చాలా చాలా డిస్టర్బింగ్. ఎలా ఎలా ఎంత కాలం క్రితం జరిగింది ఇది సందీప్ గారు? సమ్ 3, 4 మంత్స్ బ్యాక్ అయింది. బట్ లక్కీలీ అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ ఫార్మ్ అయ్యి అంటే పోలీస్ వాళ్ళు దే ట్రాక్డ్ అండ్ దే వర్ ఏబుల్ టు బ్లాక్ దట్ మనీ. బ్లాక్ చేసారా? యాహ్! చేయగలిగారు. దట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్ పోలీస్ యాహ్! డిపార్ట్మెంట్‌కి నిజంగా. సందీప్ గారు, పెద్దాన్న గారు ఎలా ఉన్నారు? అండ్ మీ ఫ్యామిలీ అంతా నేర్చుకున్న ఒక విషయం చెప్పండి ఇద్దరు. సో ఎవ్రీవన్ ఈజ్ షేకెన్ అండ్ లెసన్ అయితే లెర్న్డ్. సో అని ఏం క్లిక్ చేయొద్దు, అన్నీ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. డోంట్ గివ్ అవే ఇన్ఫర్మేషన్ టు ఎనీవన్. అంటే నమ్మబలికే ప్రయత్నం వాళ్ళు ఎంత చేస్తున్నారు పోలీస్ స్టేషన్ సెటప్‌తో పాటు ఇంత ఆర్గనైజ్డ్‌గా. సో మహిపాల్ గారు మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి? బికాజ్ మొన్న నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కొచ్చి మీ ఏసీపీ గారితో మాట్లాడినప్పుడు, శివమూర్తి గారితో మాట్లాడినప్పుడు ఇలా లక్షలు, కోట్లు కోల్పోతున్న వాళ్ళు కూడా ముఖ్యంగా వృద్ధులు అసలు ఏమాత్రం వాళ్ళకి అవగాహన లేకుండా భయపడి ట్రాన్స్‌ఫర్ చేస్తున్న వాళ్ళు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే నేరం అనేది సైబర్ క్రైమ్ నేరం అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి అవగాహన లేకపోవడం వల్ల, ఇంకొకటొచ్చేసి గ్రీడీనెస్. ఒక దురాశ ఎప్పుడైతే డబ్బులు సంపాదించాలనే దురాశ ఎప్పుడైతే కలుగుతదో, ఈ 2 మనలో ఉన్నప్పుడు, ఒకటి అవగాహన లేనప్పుడు, ఒకటి దురాశ అనేది ఉన్నప్పుడు, ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఒకటి అవగాహన లేకపోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెడెక్స్. ఫెడెక్స్ తీసుకుంటే మనకేందంటే, మనకేదో పార్సెల్ ఉంది, లేదంటే మీ ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి, మీ పేరు పైన ఇట్లా పార్సెల్ వచ్చింది అది ఇది అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. రైట్. భయభ్రాంతులకు గురి చేసి ఒక పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్టు, ఒక సెటప్ ఉన్నట్టు అంతా ఒక సెటప్ ఏర్పాటు చేసుకొని భయభ్రాంతులకు గురి చేసి అందిన కాడికి డబ్బులు ఆహ్, లాగేసుకుంటున్నారు. ఇదొకటి. ఇంకోటి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. మళ్ళీ ఇక్కడ నిరక్షరాస్యులు మోసపోతున్నారంటే అలా గూడా కాదు. వాళ్ళకసలు అంత మంచి లింకులేషన్ కూడా ఉండదు కదా! లింకులు అహా! లింకులు లేదు. వాళ్ళకసలు ఈ ఈ మీ పేరు పైన ఇట్లా ఇది ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి అవన్నీ అంటే వాళ్ళకర్థం గాదు గదా! సో, ఇక్కడ వాళ్ళు చూజ్ చేసుకున్న పర్సన్స్ కూడా ఏందంటే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరికైతే నాలెడ్జ్ ఉంటదో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే. వీళ్ళకేందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే మాకు ఒక ఫ్రాడ్ వచ్చింది. 70 లాక్స్ కోల్పోయాడు తను. హ్మ్. ఒక లేడీ వచ్చేసి. వాళ్ళేందంటే రియల్ టైమ్ ట్రెండింగ్ టాపిక్స్ తీసుకుంటారు మేడం. ఇప్పుడు మనకు స్టాక్స్ అనేది లిస్టింగ్‌లోకి వస్తుంటాయి గదా! అవును. ఆ స్టాక్స్‌ని వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళేం చేస్తారంటే, ఇవి మీకిప్పిస్తాం మేము. ఆహ్, మీ మీకు అలాట్‌మెంట్ ఇప్పిస్తామని జెప్పేసి వాళ్ళకి అవును. నమ్మబలుకుతారు.
ఇది ఇనిషియల్‌గా ఎట్లా స్టార్ట్ అయితదంటే మేడం, ఫస్టు ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ తోటి ఒకటి లింక్స్ అవి ఇస్తుంటారు. వీళ్ళు ఎప్పుడైతే అది క్లిక్ జేసి ఇంట్రెస్ట్ తోటి చూపిస్తారో, చూపియగానే సమ్ బేసిక్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సజెస్ట్ జేస్తారు. అది సజెస్ట్ జేసినప్పుడు వాళ్ళకి ఒక 30-40% మనకు రిటర్న్ ఇస్తారు. ప్రాఫిట్ చూపిస్తారు, ఇస్తారు కూడా. మన అకౌంట్‌లో గూడా ఇస్తారు. వీళ్ళకి ఎప్పుడైతే 30-40% ప్రాఫిట్స్ వస్తున్నాయో, అరే వీళ్ళు జెన్యూన్ ఉన్నట్టున్నారు అని జెప్పేసి వీళ్ళకి ఒక ఏమంటారంటే ఒక నమ్మకం అనేది ఏర్పడుతది. అవును. ఎప్పుడైతే నమ్మకం ఏర్పడతదో మీకు ఆల్మోస్ట్ 50% ఆ విధంగా ప్రాఫిట్స్ కావాలంటే మేము ఒకటి లింక్ షేర్ చేస్తాము. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఈ ఐపీఓస్ ఆహ్, మీరు కొనండి. మీకు కొంటే ఖచ్చితంగా మీకు అలాట్‌మెంట్ అయ్యే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అందులో వీళ్ళేం చేస్తారంటే దాంట్లో అమౌంట్ సమ్ బేసిక్ అమౌంట్ ఒక 10-15 లాక్స్ అట్లా అమౌంట్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో మినిమమ్ అమౌంట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మినిమమ్ 5 లాక్స్ టు 10 లాక్స్ వరకి. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో ఈ ఈ షేర్స్ కూడా వీళ్ళకేందంటే ఎక్కువ మొత్తంలో అలాట్‌మెంట్ ఇస్తారు. హ్మ్. ఆ యాప్‌లోనే చూపిస్తది. జెన్యూన్‌గా అలాట్ కావు ఇప్పుడు కూడా. ఆ యాప్‌లో వాళ్ళు డిజైన్ చేసిన యాప్‌లో వాళ్ళకి అలాట్‌మెంట్ వీళ్ళు ఒకవేళ ఒక లాట్ ఒక 10 లాక్స్ లాట్ తీసుకున్నారనుకోండి. వీళ్ళకొక 15-20 లాట్స్ అలాట్ అయినట్టు చూపిస్తారు. రైట్. ఆ లాట్ అలాట్ అయినప్పుడు వీళ్ళ యాక్చువల్‌గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చాలా తక్కువ. హ్మ్. సో, మీకు ఎక్కువ మొత్తంలో లాట్స్ అలాట్ అయ్యాయి కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌లీ ఇంత అమౌంట్‌ని కూడా మీరు డిపాజిట్ చేయండి. లేదు అంటే మీకు ఏదైతే లాట్స్ అలాట్ అయ్యాయో, ఆ రైట్. లాట్స్ అన్నీ కూడా మీకు క్యాన్సెల్ అయిపోతాయి అని చెప్పగానే, అరే! నీకు లక్కీగా ఈ ఈ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవి ట్రెండింగ్‌లో ఉన్నాయి. మంచి బెనిఫిట్స్ వస్తాయి మనకు. హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళేం చేస్తారంటే, ఆ మిగతా ఏదైతే అమౌంట్ ఉందో అది కూడా పే చేసేస్తారు. ఓహో! సో, అలా ఎప్పుడైతే ఎరవేసి మళ్ళీ అంటే ఎంతసేపు వాళ్ళు లాగి మనిషిని ఇందులోకి స్కామ్‌లోకి ఆ! వాళ్ళని ఎంగేజ్ చేసి మరీ లాగుతున్నారు. అంటే పక్కా ఆర్గనైజ్డ్ మాఫియా ఇది. పక్కా ఆర్గనైజ్డ్. కానీ అంటే నమ్మశక్యంగా లేదేంటంటే ఒకే పోలీస్ స్టేషన్ నుంచి, ఒకే దొంగ పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ వస్తున్నాయి అందరికి. బికాజ్ ఇలాంటి సంఘటనలు ఈ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్ పెట్టుకొని పెట్టారనేది ఒక పదుల సంఖ్యలో ఈ మధ్య కాలంలోనే విన్నాం. మేడం ఇవి మాక్సిమం వచ్చేసి ఒకప్పుడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి మన ఇండియాలో జరిగేవి. అవును. మనము ఎప్పుడైతే ఈ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్‌ని వాళ్ళ దగ్గర వరకు రీచ్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళని బరేజ్ చేసామో వీళ్ళేంటంటే ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారిప్పుడు. రైట్. వీళ్ళిక్కడ ఈ సెటప్ గాని ఏం గాని ఇక్కడి నుంచి పెట్టుకోవట్లేదు. రైట్. మాక్సిమంగా కంబోడియా, వియత్నాం, మళ్ళీ ఈవెన్ మన శ్రీలంక ఇలాంటి పక్కన ఏదైతే మనకు ఆహ్, ఇండియాకి మళ్ళీ వేరే కంట్రీస్‌కి లీగల్‌గా రిలేషన్‌షిప్ అంత పర్ఫెక్ట్‌గా లేని కంట్రీస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ కంట్రీస్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడికెళ్ళేసి అక్కడి నుంచి సెటప్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్నాం. మీరు ఈ రీసెంట్‌గా మరి వీళ్ళ చూసినట్టయితే కూడా ఒరిజిన్ ఎక్కడ? ఒరిజిన్ అంటే వీళ్ళందరూ భారతీయులేనా? అంటే భా ఆబ్వియస్‌లీ మీకు భారతీయులు డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ విక్టిమ్స్ చూస్తే ఓన్లీ ఇండియా వాళ్ళే రైట్. సైబర్ విక్టిమ్స్ కావట్లేదు మేడం. రైట్. ఇండియా అనేది సెకండ్ పొజిషన్‌లో ఉంది. రైట్. టాప్ పొజిషన్‌లో యూఎస్ ఉంది. యూఎస్‌లో సైబర్ విక్టిమ్స్ ఎక్కువ. యూఎస్‌లో ఉంది, రష్యాలో ఉంది, మన ఇండియాలో కూడా ఉంది. రైట్. మన ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉంది. చాలా భయానకంగా ఉంది. అంటే ఒకటి మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే మీ డబ్బులు పెట్టుబడి పెడితే మీకు బోలెడు డబ్బులు అయిపోతాయి అని చెప్పి ఎరవేయడం. రెండోది మీ పేరిట ఎలాగో మీకు పరువు బాధ ఉన్న వాళ్ళకి నేచురల్లీ అందరికీ ఉంటుంది పరువు బాధ కొద్దో గొప్పో. మనం చేయని అంటే తప్పు చేయకపోయినా ఎక్కడో భయం కలిగిచ్చి ఏదో అయిపోతుందని ఒక భ్రమింపజేసి, అందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సీబీఐ కేసులంటే అందరూ దడుచుకొని ఉలిక్కి పడుతున్నారు ఎక్కడైనా. సో, మరొక విక్టిమ్‌తో మాట్లాడబోతున్నాం మనం. అండ్ వారి ఎక్స్‌పీరియన్స్ కూడా తెలుసుకొని అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు వీరేందర్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, కౌన్సిలర్. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం, వ్యక్తులు, నమ్మకం అసలు మనుషులు మానవ సంబంధాల మీద కూడా నమ్మకాలు పోతాయి. బట్ బిఫోర్ దట్ మరొక విక్టిమ్‌తో మాట్లాడబోతున్నాం. వారి ఎక్స్‌పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం అబౌట్ దిస్. సో, మొత్తానికి వి హావ్ విత్ అస్ ఫోన్‌లో వారి పేరు చెప్పట్లేదు. ఇటువంటి ఒక సైబర్ క్రైమ్ బారిన పడి మోసపోయిన ఒక మహిళతో మాట్లాడబోతున్నాం. యాహ్! నమస్కారం అండి. మీ పేరు చెప్పట్లేదు మ్యామ్ మేము. యాహ్! మ్యామ్ మీరు కూడా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ మోసానికి మీరు కూడా ఒక విక్టిమ్ కదా? అవునండి. ఏం జరిగింది మ్యామ్? ఇప్పుడే సందీప్ అని ఒక విక్టిమ్ నేరుగా వారి స్టూడియోలోకొచ్చి వారి కథ మొత్తం చెప్పారు. వాళ్ళ పెదనాన్నగారు ఇలాగే పోలీస్ నోటీసులు వచ్చాయని చెప్పి ఏదో తప్పు చేశారని చెప్పి ఆయనకి 8 లక్షలు కొల్లగొట్టిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు. మీకేమైంది మ్యామ్?
యాక్చువల్లీ ఏమైందంటే నేను ఫేస్బుక్ చూస్తున్నాను అనమాట. ఓకే. మామూలుగా రోజు చూస్తుంటే దాంట్లో ఏంటంటే షేర్ మార్కెట్ బిజినెస్ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఓకే. చూసిన తర్వాత సరే ఏదో చూద్దాము అనేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే లింక్ ఓపెన్ అయిపోయి వాట్సాప్ లో డైరెక్ట్ నా వాట్సాప్ లోకి వెళ్ళిపోయింది. రైట్. వెళ్ళిపోయి టప్పమని 4-5 లింక్స్ వచ్చేసి ఆ బిజినెస్ లో జాయిన్ చేసేసుకున్నాను. ఇక నాకు చేసేసుకొని ఇట్లా ఉంటుందండి, మీరు చెయ్యండి, ఫస్ట్ గూగుల్ దాంట్లో వెళ్ళిపోయి మేము రేటింగ్స్ ఇవ్వండి, ఆ తర్వాత చూద్దాము అన్నారు. సరే అనేసి ఏదో అవి వాళ్ళు పంపిన రేటింగ్స్ ఇస్తే ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు స్క్రీన్ షాట్ చేసి పంపారు, 1500 ఇలా జరిగింది. జరిగిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది, ఏదో బాగా జరుగుతుంది, ఇంట్లో కూర్చొని ఏదో చేస్తున్నాం మనం. ఆ తర్వాత అయిన తర్వాత ఒక రోజు ఏం చేశారంటే, మీరు బాగానే బిజినెస్ చేస్తున్నారు కదా, మీరు షేర్ మార్కెట్ ఎందుకు చేయొద్దు అన్నారు. ఏంటంటే నాకు కాదండి, తర్వాత మార్కెట్ లో ఉండదు కదా అంటే, లేదండి మేము మీకు బాగా నేర్పిస్తాము, ఇండియా షేర్ మార్కెట్, అమెరికా మార్కెట్ అనేసి నన్ను టెలిగ్రామ్ లింక్ పంపించి చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకున్నాను. రైట్. తీసుకున్న తర్వాత సరే ఫస్ట్ చాలా మంది గ్రూప్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద ప్రొఫెషనల్ లాగా మాట్లాడము, చాలా ప్రేమగా మాట్లాడము, స్టాక్ మార్కెట్ పదాలు చెప్పడం అంతా చేస్తున్నారు అనమాట. తర్వాత నాకు కూడా కొంచెం నమ్మకం కలిగి సరే అనేసి వాళ్ళ మీరు తక్కువ పెట్టి చేయండి అన్నారు. 10,000 పెట్టేశాను. అయిన తర్వాత నెక్స్ట్ టైం నాకు 10,000కి 20,000 వచ్చినాయి. ఓకే. 20,000 కనబడుతున్నాయి నా అకౌంట్, అంటే వాళ్ళ అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. రైట్. అదేంటంటే అంత ఫాల్స్ అనమాట. సరే ఇది 20,000 ఉంది కదా, ఇంకా 20,000 పెట్టండి, 40,000 అన్నారు. ఆ విధంగా పెట్టుకుంటూ పోయిన తర్వాత ఒక రోజు ఏమనిపించింది, సరే ఇంక డబ్బు అట్లా అయిన తర్వాత దగ్గర 2 లక్షల దాకా అయినాయి. సరే విత్డ్రా చేసుకుందాము అది అనేసి ఒక 50,000 చేసుకున్నాము, వచ్చినాయి డబ్బులు. అయిన తర్వాత ఎట్లా సరే ఇంకా 50,000 ఇచ్చేసే బాగానే ఉంది కదా అనేసి ఇంకా బాగా నమ్మకం కుదిరిందండి. కుదిరేసి ఇంకా నేను ఒక పెద్ద కాన్ఫిడెన్స్, నాకు బుద్ధి జ్ఞానం లేకుండా అసలు ఏమంటారంటే వాట్సాప్ లో షేర్ మార్కెట్ బిజినెస్ చేయడం ఏంటి, అసలు షేర్ మార్కెట్ అంటే బయటకు వెళ్ళాలి. మీకు అప్పుడు తట్టలేదా మ్యామ్? మీకు తట్టలేదు ఈ విషయాలన్నీ అప్పుడు? ఎట్లా తడుతాయండి, బుద్ధి జ్ఞానం ఉంటే ఎందుకు తడుతుంది? వాట్సాప్ లో ఎప్పుడైనా బిజినెస్ చేస్తావా? వాళ్ళు ఎంతో మంచిగా ప్రేమగా మాట్లాడుతుంటారు, గ్రూప్ మెంబర్స్ అందరూ పెద్ద బిజినెస్ చేసినట్టు, డబ్బులు వచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసేయడము అది ఇది చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే అసలు మనకు ఒకటి తెలియాలి ఏంటంటే, షేర్ మార్కెట్ అనేది ఆన్లైన్ కాదు, స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం అన్ని డాక్యుమెంట్స్ చేయాలి, అదంతా ఉంటుంది మనకి, అకౌంట్ ఉండాలి అని. అప్పుడు అన్ని తెలియలేదు. సరే అని అయిపోయినాయి. తర్వాత ఇలా చేసుకుంటూ పోయిన తర్వాత ఒక పెద్ద అమౌంట్ వచ్చేసింది బాగా. అయిన తర్వాత నేను అన్నాను, సరే నేను విత్డ్రా చేసుకుంటాను అంటే, లేదు మీరు దానికి 20% ట్యాక్స్ కట్టాలి అన్నారు. తప్పకుండా ఆ ఫుల్ అమౌంట్ లో నుంచి 20% తీసుకుని నాకు ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. లేదు మీరు లిటరల్ గా మీరు క్యాష్ మళ్ళీ డిపాజిట్ చేస్తేనే ఆ 20% పెట్టుకుని ఇది వేస్తాము అన్నారు. నేను నా దగ్గర డబ్బులు లేవండి అంటే, లేదండి మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవాలి అది కొంచెం రూడ్ గా మాట్లాడటము, తర్వాత అలా చేస్తుంటారు అనమాట. నేను నా దగ్గర ఫండ్స్ లేవు అనేసి, అదే కుదరదు అనేసి వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను తీసేశారు. ఫోన్ నెంబర్స్ ఎట్లట్లేదు, ఏంటి అలా తెలియక నేను పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఇక్కడ మన బషీర్ బాగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ విధంగా నేను దగ్గర చెప్పాలంటే 17 లక్షలు పోయినాయి నా డబ్బులు. 17 లక్షల రూపాయలు కోల్పోయారు మీరు. ఇదంతా ఎంత కాలం మ్యామ్, ఇది ఎంత కాలంలో జరిగింది 17 లక్షలు కోల్పోవడం అనేది? 3 weeks or 4 weeks. ఈ 3 weeks 4 weeks లో మీకు నమ్మకం అపనమ్మకం ఎక్కడ రాలేదు? మీరు నమ్ముతూ పోయారు. డబ్బులు ఆడ కనిపిస్తున్నాయి, అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అది ఇంత చేసాము అంత చేసాము స్క్రీన్ షాట్ తీసేయడము, పెట్టడము, మంచిగా మాట్లాడటము అది ఇది చేస్తున్నారు. రైట్. ఎందుకంటే ఒక అభూత కల్పనలో పడిపోయాము. కాకపోతే షేర్ మార్కెట్ అనేది అయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ లో బషీర్ బాగ్ ఆఫీస్ ఉంది, అక్కడ వాళ్ళు రాగానే వాళ్ళతో మాట్లాడి ఇట్లా జరిగింది అంటే, మీరు అడిగారు 1930 ఫోన్ చేశారంటే లేదు అన్నారు. టక వాళ్ళు 1930 చేసేసి నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారు. చేసిన తర్వాత దగ్గర ఒక 20-30 minutes లో వాళ్ళు దగ్గర ఒక 15 lakhs వరకు ఫ్రీజ్ చేశారు నా డబ్బులు. ఓహో, చేయగలిగారు. అమేజింగ్, ఎక్సలెంట్ అండి. 15 లక్షల వరకు ఫ్రీజ్ అయిపోయింది. అంటే ఒకే అకౌంట్ లో ఉంది ఇదంతా? లేదండి, వాళ్ళు ఎప్పుడైనా మనం షేర్ మార్కెట్ లో రాగానే డిఫరెంట్ అకౌంట్లు ఇస్తారు. ఓకే, సో అలా మీ డబ్బు మొత్తం అటు ఇటు వెళ్ళిపోయింది. కానీ సైబర్ అంటే నంబర్స్ ద్వారా ట్రాక్ చేశారా సైబర్ క్రైమ్ లో? ఇప్పుడు మేము అడిగాము ఎందుకంటే ఒకే ఇట్లా రకరకాల అకౌంట్లు ఇస్తారంటే, లేదంటే పెద్ద బిజినెస్ చూస్తున్నారు, ఇంతమంది మెంబర్స్
చెప్తున్నారు కాబట్టి రైట్ వేరే అకౌంట్లు ఇస్తున్నాం. సరే ఇక్కడ రాగానే వీళ్ళు ఏం చేశారంటే ఎమ్మటి అదేంటంటే వెబ్సైట్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట, చేసేసి అన్ని బ్లాక్ అయితే చేసేసారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిపోయింది. ఆ బ్యాంక్స్ లెటర్ పంపారు. అవి కూడా మేబీ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ మేబీ రావచ్చు ఆ డబ్బులు కూడా. స్టాఫ్ కూడా బాగానే మాట్లాడారు. కాబట్టి దయచేసి ఎవరు కానీ ఇట్లా ఆన్లైన్ ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో, పార్ట్ టైం జాబ్స్ అంటే అస్సలు నమ్మొద్దండి. అది జరగనే జరగదు. స్టాక్ మార్కెట్ కి వెళ్ళాలి, జరగనే జరగదు. దయచేసి నమ్మకండి. రైట్. చాలా యూస్ఫుల్ మీ స్టోరీ చెప్పడం వల్ల చాలా మందికి మేల్కొల్పండి. ఇక్కడ సందీప్ గారి పెదనాన్న గారు కూడా అంటే మీకు ఇది ఆశ చూపించి డబ్బు ఆశ చూపించి మిమ్మల్ని ఇలా బుక్ చేశారు. అక్కడ ఆయన్ని భయపెట్టి పాపం ఆయన పెద్దవారు రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన భయపెట్టి 8 లక్షలు ఉంచేశారండి. చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరు అది పోలీస్ స్టేషన్ నంబర్ ఉంది, తీసుకోండి, నాకు ఇచ్చారు వాళ్ళు. చెప్పండి. 817 266 5171 నడుస్తుంది. ఎవరు ఫోన్ చేసినా నైట్ ఉంటారు ఆఫీసర్లు. అలానే నేను వచ్చినప్పుడు ఒక ఆయనకి క్రెడిట్ కార్డ్ మోసం జరిగితే కూడా వాళ్ళు బ్లాక్ చేశారు. అందుకే నంబర్ ఇస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అలాగే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మేడం. ఇక్కడ మనకి ఏదైతే అమౌంట్ వేస్తున్నారో ఇక్కడ వీళ్ళు విక్టిమ్ కూడా కాదు. కొన్ని కేసులలో వీళ్ళని అక్యూజ్డ్గా కూడా మారుస్తున్నారు. ఏదైతే మనకు అమౌంట్ వాళ్ళు ఏదైతే మనకు ప్రాఫిట్ ఇనిషియల్ స్టేజ్లో ప్రాఫిట్ చూపిస్తున్నారో అది వేరే వాళ్ళకి చీట్ చేసిన అమౌంట్. సో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇక్కడ మన అకౌంట్స్ కూడా బ్లాక్ అవుతున్నాయి. సో అట్ ద సేమ్ టైమ్ మనం ఏమవుతున్నాం అంటే విక్టిమ్ అవుతున్నాము ప్లస్ అక్యూజ్డ్ కూడా అవుతున్నాం. తెలియకుండా అక్కడ. రైట్. వీరేందర్ గారు జాయిన్ అవుతారు. సార్ వీరేందర్ గారు నమస్కారం సార్. సార్, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలను ఎప్పుడో ఎవరో పెద్ద మనిషి అన్నాడు కానీ ఇది ఆర్థిక సంబంధాలని మించిపోయి దుర్మార్గపు ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. మనిషిని అంటే కలియుగం పరాకాష్ఠలో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఎలా సార్ నమ్మకం కోల్పోతే ఒకసారి మరి విచక్షణ కోల్పోతే ఏం చేయాలి చెప్పండి. ఇంతకుముందు మేడం గారు తన ఎక్స్పీరియన్స్ ఇదేంటంటే మనకు ఎందుకు అందరు క్రైమ్ లోకి ఎంటర్ అవుతారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే వీఆర్ ఆల్ వెరీ గ్రీడీ. అందుకు మనకి ఈజీ మనీ రావాలని ఒక తాపత్రయం. ఇది ఎందుకు వస్తుంది? బికాస్ వి కీప్ ప్రపంచం అంతా కూడా ప్రొజెక్టెడ్ వరల్డ్ ఎక్కువైపోయింది. మీరు ఇన్స్టా ఓపెన్ చూడండి, అందరూ రకరకాలైన పోస్ట్ పెడతా ఉంటారు. పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ చూసి అరే మనకు అలాంటి లేదు, మనం దక్కించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏదో ఒక రకంగా చాలా షార్టెస్ట్ మెథడ్ లో కూడా మనం వి షుడ్ పుల్ బిగ్ మనీ అండ్ వి మస్ట్ ఎంజాయ్ ది స్టేటస్ ఆఫ్ అదర్స్ అనే ఒక అన్హెల్ప్ఫుల్ థాట్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఇంట్లోంచే మనకు దారులు వెతకడం మొదలు పెడతారు. ఎట్లా ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది. ఇట్లాంటి ఆశను ట్రాప్ చేయడానికే వరల్డ్ వైడ్ మాఫియా పనిచేస్తూ ఉంటుంది. ఏదో మనం ఇంటి పక్కల్లో వాల్వీలో చేసినట్టు కాదు. ఇట్స్ ట్రాప్ బై హైయెస్ట్ నెట్వర్క్ కలిగిన ఒక ట్రూప్ పనిచేస్తూ ఉంటుంది. సో అందులోకి మనం ఈ ఆశ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏంటి ఇట్లా మనం చెరువుల దగ్గర గాలం వేసి కూర్చుంటే ఎట్లుంటుంది, వీళ్ళు ఇట్లా వేల గాలాలు వేసి కూర్చుంటారు. ఇట్లాంటివి తెలియకుండా ట్రాప్ అయిపోతారు. సో మనం కాన్స్టెంట్ గా ఇట్లాంటి దాంట్లో ట్రాప్ పడకుండా ఉండాలంటే మీడియా తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ కాన్స్టెంట్ గా వీ హావ్ టు కీప్ గివింగ్ ది అవేర్నెస్. ఫస్ట్ మనము దాంట్లోకి మనం ఎంటర్ కాకుండా ఉండాలి అంటే ముందు మనం అత్యాశ నిజంగానే డబ్బు సంపాదించాలంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ రియలిస్టిక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు అట్లాంటి పని చేస్తేనే యూ కెన్ మేక్ కంఫర్టబుల్ మనీ. సార్ ఇంకో విషయం వీరేందర్ గారు ఇక్కడ కేవలం మనిషి గ్రీడ్ మాత్రమే కాకుండా భయం అందరిలో ఉంటుందండి, పరువు బాధ అందరిలో ఉంటుంది. సో గబుక్కమని మీ పేరు మీద ఒక నోటీస్ ఉందని చెప్పంగానే ఉలిక్కి పడతారు. వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా ఏదో జరిగిపోతుంది, నా కంట్రోల్లో అది ఉండదు, నేను తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు సార్. అది చాలా సహజమైన స్పందన. దాన్ని ఎలా డీల్ చేయాలి సార్ అటువంటి ఫియర్ వచ్చినప్పుడు? హౌ డు యు రాషనలైజ్ ఇట్? ఎగ్జాక్ట్ ఈ భయం వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనకు తెలిసిన మనకు ట్రస్ట్ వర్తీ పీపుల్ ఉంటారండి, ఎవరో మన సభ్యులు కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు. అండ్ ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం కాంటాక్ట్ చేయాల్సిన ఎవరిని అడ్వకేట్ చేయొచ్చు, మన ఫ్రెండ్ చేయొచ్చు. ఫ్రెండ్ చేస్తే టూ బ్రెయిన్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్ దెన్ వన్ బ్రెయిన్ కదా. అందులో క్రైసిస్ ఉన్నప్పుడు అవతల బ్రెయిన్ విల్ వర్క్అవుట్ టు ద లార్జర్ ఎక్స్టెంట్ ఇన్ బెటర్ పర్ఫార్మెన్స్. కాబట్టి వాళ్ళతో మాట్లాడడం అనేది ఫస్ట్ మనం చేయాల్సింది.
ఎందుకంటే ఇది ఇట్లాంటిది ఒకసారి లాస్ట్ ఒక 5 years బ్యాక్ ఒక లింక్ వచ్చింది నాకు. అదేంది దట్ ఈస్ మన ఎంపీ ఒక న్యూడ్ పిక్చర్ తో ఉన్న లేడీ వచ్చింది. వచ్చి రాగానే 2 నిమిషాలు వాళ్ళు ఓపెన్ చేశారు. నా ఇంటర్ కావడం ఎట్లా ఇంటర్ వాట్సాప్ లో కంటే నాకు కొంచెం కౌన్సిలింగ్ కావాలి, నేను చాలా బాధలో ఉన్నాను, రాజస్థాన్ లో ఉంటాను అని పెట్టారు. మనకు ఓవర్ హెల్పింగ్ థాట్ తోటి ఐ స్టార్ట్ ఏం జరుగుతుంది అంటే నేను ఒక 2 నిమిషాలు కాగానే షీ స్టార్టెడ్ పుట్టింగ్ మెసేజ్ దట్ ఐఎమ్ టుడే ఇన్ రొమాంటిక్ మోడ్, వై డోంట్ వి స్టార్ట్ చాట్ ఆన్ రొమాంటిక్ అంటే దిస్ ఇస్ నాట్ ది ప్లాన్ బాబోయ్. తెలుసా అనగానే ఒక లింక్ పంపించారు. అన్న లింక్ వచ్చింది, లింక్ ఓపెన్ కాగానే ఆ అమ్మాయి అందులో న్యూడ్ కనబడగానే 2 నిమిషాల్లో ఫోటో తీసి పెట్టేసి Mr. Vinder, you are finished, now we are going to share all this information to all the social platforms అని పెట్టిరు నాకు. సరే షేర్ చేయండి, నో ప్రాబ్లం అని నేను మెసేజ్ పెట్టి వెంటనే అప్పుడు సైబర్ క్రైమ్స్ మన సజ్జనర్ గారు ఉంది, వెంటనే సార్కు మెసేజ్ పెట్టాను, సార్ దిస్ లింక్ ఈజ్ నో బ్లాక్మెయిల్ గా వస్తుంది మెసేజ్ లో అనగానే వాళ్ళు వేరే లింక్ వచ్చేసి దాన్ని బ్లాక్ చేసి ఒకసారి ఇట్లాంటి లింక్స్ మనకి చేరగానే వెంటనే చాలా మంది ప్యానిక్ అవుతారు. నిజానికి అట్లా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కానీ మన సెల్ఫ్ ఎస్టీమ్, మన ప్రైవేట్ సంభాషణ జరిగినాము, ఇలా న్యూడ్ తోటి చేసామంటే మన పరువు ఏమైపోతుంది, అందరి దృష్టిలో మనం చులకన అయిపోతాం, మన గుండె దృష్టిలో మన ఇట్లా ఉంచుతారు అని ఇవన్నీ వస్తాయి. నేను తెల్లారి వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, మళ్ళీ అది అక్కడి నుంచి లింక్స్ కానీ ఫోన్ కానీ రాలేదు కానీ, బట్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనం కూల్ కోల్పోకూడదు. నెంబర్ 2 ఇమ్మీడియట్లీ మన బ్రెయిన్ ఫంక్షనింగ్ చేసి మనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళతో మాట్లాడి సైబర్ క్రైమ్ కు మెసేజ్. సో నంబర్ 4 ఏంటంటే ఈ జస్ట్ ఇది జరగగానే ఎంతమందికి పెట్టి చేసినా గానీ ఎందుకు సమాజంలో ఉన్న మనకు ఇదంతా ఎందుకు నమ్మి నీ ఇన్ని రోజుల రిప్యుటేషన్ పోతుందని ఎందుకు అనుకుంటారు, రైట్? సో మనని ఆ ప్రెషర్ లో పెట్టి నీ నుంచి డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చేసే ఎత్తుగడలో భాగంగా వాళ్ళకి చేస్తారు తప్ప మొత్తమే నీ జీవితం మొత్తం నాశనం అయినట్టు వాళ్ళు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ మినిమం టైంలో దే వాంట్ ఎక్స్ట్రాక్ట్ మోర్ మనీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఏ లాంగర్ రిలేషన్షిప్ విత్ యూ. కరెక్ట్. నువ్వు ఒక 10-15 minutes నువ్వు హోల్డ్ చేయగలిగితే చాలు, డిసపియర్ ఫ్రమ్ యువర్ సీన్. వాళ్ళ నంబర్ దొరకదు, వాళ్ళు ఏం దొరకదు. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. వాళ్ళందరూ ప్రజలు గుర్తించాల్సిన విషయం సార్. మంచి పాయింట్ చెప్పారు. సో మీరు చెప్పండి మహిపాల్ గారు, సార్ చెప్పారంటే ఇలాంటి లింకులు కూడా వస్తుంటాయి. అంటే గబుక్మని క్లిక్ చేసేసి ఏదో అంటే పరువు బాధకి సంబంధించినవన్నీ కూడా కేసులు పెడతాం, లేదు వ్యక్తిత్వ హననం చేస్తాం అని బెదిరించే చాలా కేసులు బయటపడుతున్నాయి. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేసుకోవాలని చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు సార్. నా ఫ్రెండ్కే జరిగింది. అర్ధరాత్రి తను ఎందుకో 3 o'clockకి లేచి చూస్తుంటే ఒకటి సిఐడి నుంచి మెసేజ్ వచ్చినట్టు, మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కోర్టు నుంచి అరెస్ట్ ఆర్డర్ కాపీ, వారెంట్ ఇష్యూ అయినట్టు మొత్తం మెయిల్ చేశారు. మెయిల్ చేస్తే తను ఇమీడియట్లీ ఆ నైట్లో నాకు కాల్ చేశాడు. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పేసి తను కాల్ అయిపోగానే, మామ ఇట్లా నాకు మెయిల్ వచ్చిందిరా, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది నా పైన అంటే, ఏమైంది నాకు పెట్టు, అది నేను చూస్తాను అంటే, అది చూసేసరికి మన మెయిల్ ఐడి వచ్చేసి మన గవర్నమెంట్ సిఐడి కానీ ఏదైనా కానీ అఫీషియల్ మెయిల్ ఐడి అని డొమైన్ తర్వాత @ gov.in అని చెప్పేసి, లేదంటే మన హైదరాబాద్ పోలీస్ది తీసుకుంటే tspolice.gov.in అని చెప్పేసి, ఈ విధంగా ఎక్స్టెన్షన్ ఆ విధంగా మనది ఉంటుంది. ఆ సింపుల్గా మన సింపుల్ లాజిక్ అది. కొందరికి అవగాహన లేకపోవడం వల్ల కొందరు భయపడుతూ ఉంటారు. అది ఇమ్మీడియట్గా మెయిల్ చూడగానే, మామ ఇది కాదు, భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఫేక్ ఉంది, ఇమ్మీడియట్లీ నువ్వు దీనికి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకు అని చెప్తే వాడు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. రైట్. సో ఆ విధంగా వాడు ఫర్దర్గా ఎలాంటి నేరానికి గురి కాకుండా రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి, ఇవన్నీ కూడా ఒకటే ఆర్గనైజ్ నెట్వర్కా లేకపోతే రకరకాల ఆర్గనైజ్ నెట్వర్క్? డిఫరెంట్ మేడం, డిఫరెంట్ ఎవరిది వాళ్ళు డిఫరెంట్గా. ఇంతకుముందు మనకు ఎప్పుడైతే ఓటీపీ ఫ్రాడ్స్ ఉండేవి, మళ్ళీ భరత్పూర్లో ఇంతకుముందు ఏంటంటే ఈ న్యూడ్ కాల్స్ ఆ విధంగా చేసేసి వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెటప్ ఉండేది. ఇట్లా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా. ఎప్పుడైతే మన ఇండియాలో ఈ విధంగా క్రైమ్స్ మొత్తం మనం అరెస్ట్ చేసామో, వీళ్ళంతా డిఫరెంట్ కంట్రీలో వెళ్ళి ఏంటండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే ఈ క్రైమ్స్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెప్పండి.
ఏముండదు మేడం బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళంతా అంటే పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళే అంటారు కదా! అంటే ఈ మాత్రం టెక్నాలజీని వాడుకుంటున్నారంటే. చదువుకున్న వాళ్ళు ఉంటారా అంటే చెప్పలేం మేడం. చదువుకోని వాళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు రైట్. జార్ఖండ్ అటు తీసుకుంటే వాళ్ళు 10థ్ ఫెయిల్యూరు, 6థ్ క్లాసు, 7థ్ క్లాస్ ఉన్న వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళని చీట్ చేస్తున్నారు. అది. చేయగలుగుతున్నారు వాళ్ళు. అంటే మనం ఎంత చెప్పలేము. వాళ్ళేందంటే ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకుంటున్నారు. అది. వాళ్ళు ఏ విధంగా అయితే ఏదైతే టాపిక్ ఎంచుకుంటున్నారో ఆ టాపిక్‌లో ఆహ్, వాళ్ళు సబ్జెక్ట్‌ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. వినడానికి బాలేదేంటి దాదాపు ఆల్మోస్ట్ ఒక స్కిల్ డెవలప్‌మెంట్‌లా చేస్తారేమో. యెస్ మేడం. దొంగల స్కూల్ ఒకటి ఉండింది గుర్తుందా మీకు? ఒక సినిమాలో ఒకటి అవును. చూపించారు. మన సినిమాలో ఆ! చూపించినట్టు దొంగల స్కూల్ ఉన్నట్టు. దొంగతనం ఎలా చేయాలని చెప్పి. సందీప్ గారు మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ మీరు చూసారు. ఇలా ఇప్పుడు వీరేందర్ గారి ఎక్స్‌పీరియన్స్ కూడా విన్నారు. ఇందాక ఒక మేడం ఫోన్‌లో మాట్లాడారు ఆవిడ ఎక్స్‌పీరియన్స్. రైట్. వాట్ డు యూ ఫీల్ అంటే డిసిల్యూషన్‌మెంట్ అవుతుంది కదా! అసలు సొసైటీ, ట్రస్ట్ ఇవన్నీ గూడా. సో మీరు పాటించబోయే కొన్ని సూత్రాలు చెప్పండి ఇక్కడి నుంచి గోయింగ్ ఫార్వర్డ్. సో నాకు రెగ్యులర్‌గా కాల్స్ వచ్చేవి. దేర్ ఈస్ అనదర్ సిమిలర్ ఫ్రాడ్ ఉంది. విచ్ ఈస్ ఫెడెక్స్ ఫ్రాడ్ అనేది. సో ఫెడెక్స్ సమ్ పార్సెల్ ఉంది. స్కామ్‌లో ఉంది అని చెప్పేసి సిమిలర్ అప్పుడు టైప్ మీరేం చేసేవారు? నాకు కాల్స్ వస్తే నేను డిస్కనెక్ట్ అంతే. దేర్ ఈస్ నో యూ నో ఇట్స్ ఎ స్కామ్. ఫెడెక్స్ అంటే అసలు నాకు పార్సెల్ రావు. అండ్ ఫెడెక్స్ ఇండియాలో ఏం రన్ కావట్లేదు కాబట్టి నేను రెగ్యులర్‌గా డిస్కనెక్ట్ చేసేస్తాను. సో కాల్స్ వస్తాయి. ప్రెస్ 1 ఫర్ సో అండ్ సో, ప్రెస్ 2 ఫర్ సో అండ్ సో, బ్లాక్ అయిపోతుంది, లేకపోతే పార్సెల్ ఎళ్ళదు అని చెప్పేసి అలా కాల్స్ వస్తాయి. బట్ నేను ఐ డోంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో డిస్కనెక్ట్ చేసేస్తాను అంతే. రైట్. సో ఇలా ఫైనలీ అంటే మనకి ఈ గోయింగ్ ఫార్వర్డ్ మహిపాల్ గారు 2, 3 రకాల స్కామ్స్ చూసాం. ఒకటి మార్కెటింగ్, రెండోది పార్ట్ టైమ్ జాబ్స్ విపరీతంగా మెసేజ్ వస్తున్నాయి ఈ మధ్య. అవును. మీరు ఇంట్లో కూర్చొని రోజుకి 10,000 దాకా సంపాదించొచ్చు. రోజుకి 8,000 సంపాదించండి అని చెప్పి. దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏందంటే గృహిణి వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. వీళ్ళేందంటే ఇంట్లో ఉండి ఎప్పుడైతే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఈ వాళ్ళకు చాలా టైం ఉంటుంది. రైట్. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఏందంటే మీరు ఇట్లా గూగుల్‌లో రివ్యూస్ ఇవ్వండి. వాళ్ళు కొన్ని హోటల్స్ పేరు అలాంటి పేర్లు లింక్స్ పంపిస్తుంటారు. మీరు జస్ట్ ఏం చేయాల్సిన చిన్న పని ఏందంటే రివ్యూస్ ఇవ్వండి. 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. మీకు సంబంధించి ఒక మంచి దానికి పాజిటివ్‌గా ఒక రివ్యూ రాసి ఇవ్వండి. రైట్. మీకు పైసలు గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ప్రతిదానికి ఒక్కో రివ్యూకి ఇంత ఛార్జ్ అని చెప్పేసి చెప్తారు. ఇప్పటిదాకా మనకు ఒక విక్టిమ్ చేసినట్టు. హ్మ్. అట్లా అలాంటి వాళ్ళకి బేసికల్‌గా ఇనిషియల్‌గా సమ్ అమౌంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళని డైవర్ట్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ డైవర్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అర్థమైంది. ఆ విధంగా డైవర్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి అవకాశం ఉన్నంత వరకు డబ్బులు లాగేసుకుంటారు. రైట్. సో మొత్తానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందంటే అంటే నమ్మశక్యంగా లేదు. ఇలాంటి ఒక సమాజంలో మనం చాలా జాగ్రత్తగా మన బ్యాంక్ అకౌంట్లు, మన పర్సనల్ డేటా ఏదైతే డేటా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనపై ఉంది. మహిపాల్ గారు ఒక్కసారి మేడం చెప్పిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నంబర్ ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. 1930 ఆఫ్ కోర్స్ ఇస్ హెల్ప్ లైన్ లాంటిది. మేడం పోలీస్ స్టేషన్ కంటే కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1930 నంబర్ గుర్తుంచుకోవడం బెటర్. మేబీ ఈ నంబర్ గుర్తుండదా చాలామందికి గుర్తుండకపోవచ్చు. రైట్. కానీ 1930 మాత్రం 24/7 అవైలబుల్ ఉంటది. ఒక చిన్న సజెషన్ చెప్తాను మేడం. ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఆహ్, ప్రతి ఒక్కరికి జరగొచ్చు. ఎవరికైనా జరగొచ్చు. రైట్. ఒకవేళ మీకు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురి కావద్దు. రైట్. ఇమ్మీడియేట్‌లీ ఏందంటే 1930కి కాల్ చేయండి. లేదు 1930కి కాల్ చేయడానికి మీకు మాట్లాడడానికి మీకు ఇబ్బందిగా ఉంటే సైబర్ పోర్టల్ ఉంటదండి నేషనల్ వైడ్. కానీ అది చాలా టైం పడుతుంది కదా! ఒకవేళ అది వాళ్ళు స్పందించడానికి చూసి లేదు మేడం. మనం ఇమ్మీడియేట్‌లీ చేయొచ్చు. అలా టైం ఏం ఇమ్మీడియేట్‌గా పట్టదు. చేయొచ్చు. రైట్. ఇమ్మీడియేట్. మనకు ఎప్పుడైతే అమౌంట్ పోతదో మనకు గోల్డెన్ అవర్ లాగా టైం ఉంటది మేడం. మనం ఇప్పుడు సందీప్ గారు చెప్పినట్టు వాళ్ళ అమౌంట్ ఏదైతే హోల్డ్ అయిందో మనకు ఎప్పుడైతే ఫ్రాడ్ జరుగుతదో ఇమ్మీడియేట్‌లీ మనం 1930కి కాల్ చేయడం వల్ల మన అమౌంట్ అనేది బ్లాక్ అయిపోతది. ఎట్లా బ్లాక్ అవుతుంది? మనకు మన బ్యాంక్ నుంచి వెళ్ళింది కాబట్టి ఆ రెసిపియంట్ బ్యాంక్ అకౌంట్‌కి బ్లాక్ చేసేస్తారా? బ్లాక్ చేసేస్తారు మేడం. రైట్. ఇక్కడ లేయర్లు ఉంటది. ఇప్పుడు నేను ఫ్రాడ్‌స్టర్ అకౌంట్‌లో ఏసాను. ఆ అకౌంట్‌లోంచి ఇంకో అకౌంట్‌లోకెళ్ళింది. ఆ అకౌంట్‌లోంచి ఇంకో అకౌంట్‌లోకెళ్ళింది. ఇట్లా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఏ లేయర్‌లోకెళ్ళినా గానీ మనం 1930కి కాల్ చేయడం వల్ల అమౌంట్ ఎక్కడైతే ఉందో రైట్. అక్కడి వరకెళ్ళేసి అమౌంట్ హోల్డ్‌లో పెట్టేస్తారు. ఇప్పుడు లక్కీగా సార్ వాళ్ళదేంటంటే సందీప్ సార్ వాళ్ళది డైరెక్ట్ లేయర్ 1లోనే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ కాల్ చేయడం వల్ల లేయర్ 1లోనే మీ డబ్బులు అమౌంట్ మీకు అనేది వచ్చేసాయి, మొత్తం టోటల్ రాబోతున్నాయి. అమౌంట్. రాబోతున్నాయి. రైట్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. అంటే రైట్. లక్షల రూపాయల కోసం 8 లక్షల కోసం కాదండి. రైట్. బట్ డెఫినిట్‌గా అంటే మన జీవితం ఒకసారి మోసపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ అది ప్రైస్‌లెస్ అండి. ఒకసారి మోసపోయామంటే మన విచక్షణ ఇలా దెబ్బతిందా అనే ఒక బాధ కలుగుతుంది. సో వీరేంద్ర గారు మీరు ఉన్నారా సార్? రైట్. వీరేంద్ర గారు జస్ట్ లెఫ్ట్. బట్ వారు చెప్పినట్టుగా నిజంగానే వారి దాకా కూడా అయింది.
ఎవరికైనా అవ్వచ్చు అని చెప్పి. ఫైనల్ క్వశ్చన్ మహిపాల్ గారు, ఇది ఎవరి నంబర్ అయినా టార్గెట్ అవుతుందా? ఈ నంబర్ల డేటాబేస్ ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఇప్పుడు మీకు కాల్ చేయాలా, ఆయన కాల్ ఎవరైనా చేయాలా, రావచ్చు నాకు మేడం. కాల్ మీరే చెప్పారు మాకు కూడా అయిందని చెప్పేసి. ఎవరైనా అయింది. నాకు కూడా వచ్చాయి కాల్స్. దీనివల్ల ఏంటంటే నాకు అవగాహన ఉంది, తనకు కూడా అవగాహన ఉంది. అవగాహన ఉన్న వాళ్ళు ఇక్కడ విక్టిమ్స్ కావట్లేదు. ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. సో దీన్ని కంట్రోల్ చేయడం ఇచ్చే వాళ్ళ లెవెల్లోనే ఉండాలండి. ఉదాహరణకి కొంతకాలం క్రితం ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫ్రాడ్, డీపీలు మార్చేసి కొత్త నంబర్లు క్రియేట్ చేసి వాట్సాప్లో మీ డీపీ పెట్టుకుని మీ నాన్నగారికో, మీ సిస్టర్కో, మీ ఫ్రెండ్కో మీ కాంటాక్ట్ లిస్ట్లోంచి పంపించి, నాది కొత్త నంబర్ తీసుకున్నాను, నాకు అర్జెంటుగా ఒక 50,000 అప్పు కావాలని చెప్పి జీపే చేయించుకోవడం, లేకపోతే అలాంటివి కూడా జరిగాయి. రైట్. లేదు ఫలానా వాళ్ళ నంబర్ ఇస్తావా అని అడగడం. ఇలాంటి నంబర్లు తీసుకుని ఒక్కొక్క నంబర్ నుంచి ఇంకో నంబర్ క్రియేట్ ఇంకా ఒకటి కాదు, అన్ని చోట్ల కూడా టెక్నాలజీ ఒక అద్భుతం అని అనుకుంటున్న టైంలో టెక్నాలజీ ఒక శాపంగా కూడా మారిన ఉదంతాలు ఇవన్నీ కూడా. బట్ ఈ నేరానికి ఇది ఈ టాపిక్ అనర్హం అనేది ఏదీ లేదు. ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు ఈ రీసెంట్గా ఇప్పుడు టాపిక్ తీసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ పేరుతోటి ఫ్రాడ్ చేస్తున్నారు. ఏ టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉంటుందో ఆ టాపిక్ని తీసుకొని వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. రైట్. సో చాలా అప్రమత్తంగా ఉండవలసిన కొన్ని సూచనలు ఏంటంటే, ఒకటి, సోర్స్ ఈమెయిల్ ఐడిలో అది అఫీషియల్ ఈమెయిల్ ఐడిగా కనిపిస్తుందా లేదా చూడండి. ఇవాళ రేపు అసలు యాక్చువల్లీ క్రియేట్ చేయడం, ఒక లోగో క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు. కేవలం లోగో చూసి లోగో ఉంది కదా అని మోసపోకూడదు. దాన్ని 100కి 200 సార్లు నిర్ధారించుకుని అప్పుడే స్పందించాలి ఏ ఈమెయిల్ అయినా సరే. అలాగే మొన్న నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కాల్ చేశానండి. అక్కడ ఒక మేడం ఉన్నారు. వెంటనే ఆవిడ ఫోన్ పికప్ చేసి చాలా భరోసా ఇచ్చారు. చాలా అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దట్ ప్రజల విషయాలన్నీ గమనిస్తున్నాం మేము. డెఫినెట్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నడుము బిగించింది. మేము స్పేర్ చేయం ఎవరిని. మీరు కూడా 10 మందికి చెప్పండి అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి. కాబట్టి తప్పకుండా మేడం. మీకు ఏ విధంగా అయితే మీరు ఎప్పుడైతే సైబర్ ఫ్రాడ్కి గురవుతారో ఇమ్మీడియట్లీ మీరు 1930 కాల్ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే ఇమ్మీడియట్లీ మా సైబర్ క్రైమ్ పిఎస్కి రండి. మేము సపరేట్గా ఒక స్టాఫ్ని ఏర్పాటు చేసాము అక్కడ. ఇమ్మీడియట్లీ సైబర్ పోర్టల్లో కంప్లైంట్ కూడా దాంట్లో రిజిస్టర్ చేస్తున్నాము. మీ వీలైనంత వరకు మీ అమౌంట్ అనేది మేము బ్లాక్ చేయించి మీకు రివర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్. అండ్ ఇట్ ఈస్ www.cybercrime.gov.in. ఈ అంటే వెబ్సైట్కి వెళ్ళి మీరు యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అండ్ మీ కంప్లైంట్ కూడా లాడ్ చేసుకోవచ్చు. సందీప్ గారు మీకు ధన్యవాదాలు అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. మహిపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమం వారం మనం నిర్వహించాలి. తప్పకుండా మరిన్ని కేస్ స్టడీస్ గురించి మాట్లాడాలి. దీని గురించి అవగాహన పెంచాలి. తప్పకుండా మేడం. మా తరఫున ప్రజలకు ఎంత వీలైనంత వరకు అంత అవగాహన కల్పించడానికి మేము మా వంతున సహకారం అందిస్తాం మీకు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీరేంద్ర గారు కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇది టు ద పాయింట్, స్టే సేఫ్ అండ్ బివేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్.